ద్వాదశ రాశిలో కర్కట రాశి వారి జ్యోతిషంలో మనం జానకిరామ్ని అడిగి చూద్దామండి. నూతన సంవత్సరం ఎలా ఉందో ఆశ్లేష నక్షత్రం అలాగే పుష్యమి నక్షత్రం వాడి కర్కట లగ్నంలో పుట్టిన వారి జ్యోతిష బలం చూద్దాం. జానకిరామ్ చదువు, విద్య, యోగం, బలం, తరించిన కార్యం, భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉంటుంది, నమ్మిన పని, చేసే పనిది, రాజకీయ రంగంది, అనుకున్న కోరికది, చదువు, విద్య, ఉద్యోగంది, వ్యాపార బలంది, కళారంగంది, క్రీడారంగంది చూడు. ముఖ్యంగా కర్కట రాశి వారి జాతకంలో షిరిడి సాయిబాబా వచ్చినండి, విష్ణు, ఈశ్వర్, బ్రహ్మ వచ్చిన వారి పేరు మీద. కర్కట రాశి వారి జాతకం చెప్పాలంటే అండి, ఈ రాశి వారికి ముఖ్యంగా ఏ సంవత్సరమైనా కావచ్చు, ఏ నెల అయినా కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, కానీ మాత్రం రాశివారు చిక్కరు దొరకరు, ఒకరికి అర్థం కారండి. ఓకే, వారి దేవుడి కంటే సైన్స్ని ఎక్కువ నమ్మే అవకాశం ఉంటుంది వారి జాతక బలాన్ని. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, నమ్మినట్టే ఉంటారు కానీ ఎవరిని ఎక్కువ శాతం నమ్మరు. ముఖ్యంగా ఈ రాశి వారి కర్కట రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం, విద్య విషయంలో చూడాలంటే మాత్రం నంబర్ 1 స్థానంలో కూడా ఉంటారు, లేదా మాత్రం చాలా కింది స్థాయిలో కూడా ఉంటారండి. కానీ 2026 సంవత్సరం బాగుంది వారి జాతక బలంలో. కాకపోతే మాత్రం వారి జ్యోతిష బలంలో 7వ స్థానంలో శని దాటి మాత్రం 8వ స్థానంలో శని వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అంటే జనవరి నెల నుంచి ఒక 6 మాసాలు బాగుంటుంది. ఆ తర్వాత 6 మాసాల తర్వాత 8వ శని ప్రభావం వారి జాతకంలో సింహరాశి నుంచి కర్కట రాశి వచ్చే అవకాశం ఉంది, ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఓకే, వ్యాపారస్తుల్లో కలిసి వస్తుంది వీరి జాతక బలానికి. ఒకరి మీద ఆధారం పడరు. ఒక్కోసారి నమ్మితే గుడ్డిగా నమ్ముతారు, లేకుంటే ఎవరు నమ్మరు, దేవుడిని కూడా నమ్మరు, మనుషుని కూడా నమ్మరు. నమ్మితే మొత్తమే నమ్ముతారు. సైన్స్ ఆలోచన ఎక్కువ ఉంటుంది. భూమి నుంచి పడితే ఆకాశంగా ఆలోచన చేస్తారు. నమ్మరని కాదు కానీ ప్రతి దానికి సందేహ గుణం ఉంటుంది. అంటే వేరే వాళ్ళు అనుమానం అనుకుంటారు, కానీ వాళ్ళ ముందు జాగ్రత్త ఎక్కువ ఉంటుంది వారి జాతక బలానికి. ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే విదేశాంగ యోగం కలిసి వస్తుంది వీరికి. రాజకీయ రంగం అస్సలు కలిసి రాదు. ఓకే, ఎందుకంటే వీరి జాతక బలాన్ని మాత్రం విమర్శలను తట్టుకోలేరు. వీరు ఒకరిని బాధ పెట్టరు, బాధపడరు. అంటే ఈ జాతక బలంలో చూడాలంటే మాత్రం ఎవరినన్నా తిరిగి తిట్టాలనే ఉద్దేశం ఉండదు వీరు. ఓకే, పైకి బాగానే మాట్లాడుకుంటారు కానీ లోపల బాధపడుతుంటారు. సున్నిత హృదయం. అది ఎంత కొన్ని లక్షలు వచ్చే పని అయినా సరే మాత్రం మాటలు పడలేదు. ఎక్కువ వ్యాపారస్థానం, సొంత బుద్ధి, సొంత ఆలోచన మీద నడుస్తారు. ఒకరి మీద ఆధారపడక తప్పదు ఎలాగైనా సరే, కానీ మాత్రం ఖచ్చితంగా మాత్రం స్వతా బుద్ధి మీద నడిచే అవకాశం ఉంటుంది. ఆశ్లేష నక్షత్ర జాతకులకు బాగుంటుందండి. ఓకే, పుష్యమి నక్షత్రం వారికి మాత్రం కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. పుష్యమి నక్షత్రం వారు మాత్రం ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మాత్రం త్రిమూర్తులకు పూజ చేయాలి. మరి జాతక బలాన్ని అన్నదానం కానీ, భూదానం కానీ, భూదానం కానీ, వస్త్రదానం కానీ, స్వర్ణదానం కానీ ఏదైనా చేయొచ్చు వారి శక్తిని బట్టి. అలాగే స్త్రీలు మాత్రం గోమాతను పూజ చేయటం,